తెల్లారిపోతుందండి, మోసుకెళ్ళిపోతారండి. ఎంతకాలం చెప్తావు? అది చేద్దామనుకుంటున్నా, ఇది చేద్దామనుకుంటున్నా, అక్కడికి వెళ్దామనుకుంటున్నా, దీన్ని ప్రారంభిద్దామనుకుంటున్నా. ఎంతకాలం చెప్తావు ఈ కబుర్లో? లే, ఇప్పటికే నువ్వు చేసిన ఆలస్యం చాలు. యెహోషువ అంటున్నాడు, ఏమిటి ఆలస్యం? బుద్ధి లేకుండా దేవుడు చేయాల్సింది చేసేశాడో. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారం 400 సంవత్సరాల తర్వాత బానిసలుగా ఉన్న మనల్ని విడిపించాడు. ఇంకేం చేయాలి? యెహోషువను నాయకుడిగా ఏర్పరచుకొని అరణ్యంలో మనల్ని నడిపించాడు. ఇంకేం చేయాలి? ఆశ్చర్య కార్యాలు చేసి, అద్భుతాలు చేసి, అనేక మంది శత్రువులను మన నుంచి పారద్రోలాడు. ఇంకేం చేయాలి? వాగ్దానం చేసినట్టుగా వాగ్దాన భూమిలో మనల్ని ప్రవేశపెట్టిన దేవుడు అంటున్నాడు, స్వాధీనపరచుకోండి స్థలాన్ని అని చెప్పి మన కళ్ళ ఎదుట స్వాధీనపరచుకోవడానికి భూమిని ఇస్తే కాలక్షేపం చేస్తారా?